చిరంజీవి అంటే చైతన్యరావు ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటాడు. నీటిపారుదల శాఖలో క్లర్క్ ఉద్యోగం చేసుకుంటూ చెల్లి తమ్ముడిని చదివించడానికి కష్టపడుతుంటాడు. అతని స్కూల్మేట్ విజయశాంతి అలియాస్ విజయ అంటే భూమిశెట్టిని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తాడు. విజయ్ కూడా అతన్ని ప్రేమిస్తుంటుంది. కష్టకాలంలో ఆర్థిక సహాయం చేసి తోడుగా నిలుస్తుంది. వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెళ్లి కూడా చేస్తారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి చైన్ సిస్టమ్ బిజినెస్ వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. కొంత డబ్బు కట్టి మీ తరపున నలుగురిని జాయిన్ చేస్తే బోలెడు డబ్బు వస్తుంది అంటూ ఆశ పెట్టి ఆ ఊర్లో అందరినీ డబ్బు కట్టిస్తారు. ఆ ఏరియా లీడర్ వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్గా నిలబడాలనుకునే శంకరన్న భరోసా ఇవ్వడంతో చాలామంది డబ్బులు కట్టడమే కాకుండా వారి తరపున మరో నలుగురిని జాయిన్ చేస్తారు. చిరంజీవికి తెలియకుండా తన భార్య తల్లి కూడా ఈ బిజినెస్ కోసం డబ్బులు కడతారు. ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన మోసగాళ్లు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తారు. అసలు ఆ బోగస్ కంపెనీ ఎవరిది? శంకరన్నని ముందు పెట్టి ఎందుకు డబ్బులు వసూలు చేశారు? తన డబ్బులు కూడా పోయాయని తెలిసిన తర్వాత చిరంజీవి ఏం చేశాడు? భర్తకు తెలియకుండా డబ్బులు ఇచ్చి మోసపోయిన విజయశాంతి చివరకు ఏం చేసింది? కార్పొరేషన్ ఎన్నికలకు ఈ మోసానికి గల సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా పేరు చందు, మీరు చూస్తున్నారు నయనం టీవీ యూట్యూబ్ ఛానల్. ఇదొక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఎలా ఉంటాయి, అలాంటి వాళ్ళు మోసానికి గురైతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది తదితర విషయాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు కుమార్. గొలుసు కట్టు మోసం అనేది తరచూ వార్తల్లో వింటుంటాం. డబ్బు ఆశతో ఒక్కొక్కరు నలుగురిని జాయిన్ చేయడం, అలా పెద్ద మొత్తంలో జనాల్ని చేర్పించిన తర్వాత బోర్డు తిప్పేసి పరారైతే ఆ కుటుంబాలు ఎలా బాధపడతాయి అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అచ్చమైన తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో కథ ప్రారంభమవుతుంది. ఫస్ట్ హాఫ్ చిరంజీవి విజయల లవ్ స్టోరీ, వారి కుటుంబ పరిస్థితి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కష్టాల చుట్టూ తిరుగుతుంది. పెళ్లి తర్వాత అత్త కోడళ్ల మధ్య జరిగే గొడవలు, వాట్సాప్ స్టేటస్లు, అటు తల్లికి ఇటు భార్యకి చిరంజీవి సర్ది చెప్పే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. డబ్బు ఆశ చూపుతూ గోల్డెన్ ప్లేట్ అనే చిట్ ఫండ్ కంపెనీ రావడం, దానికి శంకరన్న మద్దతు చెప్పడంతో ఏదో జరుగుతుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ గానే ఉంటూనే సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథనం నెమ్మదిగా సాగుతుంది. ఒక పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయిన ఎమోషన్ సెకండ్ హాఫ్ లో కాలేదు. ఎన్నికలకు సంబంధించిన ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ రొటీన్ గానే ఉంటుంది.